హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. నా పేరు విజయ్. ప్రీవియస్ వీడియోలో మనం డిఎంఎల్ కమాండ్స్ గురించి నేర్చుకున్నాం, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి. ఈరోజు డిసిఎల్ కమాండ్స్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఎందుకు యూస్ అవుతుందంటే పర్మిషన్స్ ఇవ్వడం గురించి. పర్మిషన్స్ అంటే ఇంగ్లీష్లో ప్రివిలేజెస్, దాని గురించి మొత్తం ఇప్పుడు నేర్చుకుందాం. ప్రివిలేజ్ అంటే ఒక పర్మిషన్ ఇవ్వడం ఎవరికన్నా, అది ఎవరి నుంచి? డేటాబేస్ అడ్మిన్ నుంచి. సపోజ్ నేను ఒక డేటాబేస్కి అడ్మిన్, నేను మీలో ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆ పర్మిషన్స్ ఏంటి? ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ రైట్ టు ఎగ్జిక్యూట్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. అంటే మీకు పర్మిషన్స్ ఒక్కొక్క దానికి సెపరేట్గా ఉంటాయి. సపోజ్ మీరు నా డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఒక్కొక్క పర్మిషన్ నేను గ్రాంట్ చేయాలి. మీరు నా డేటాబేస్లో ఉన్న టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్లో ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే వన్ కైండ్ ఆఫ్ పర్మిషన్ నేను మీకు ఇవ్వాలి. మీరు టేబుల్లో ఏదైనా డేటా అప్డేట్ చేయాలంటే ఒక పర్మిషన్ ఇవ్వాలి. ఇట్ ఆల్సో గివ్ రైట్ టు కనెక్ట్ విత్ డేటాబేస్ అండ్ టేబుల్ ఇన్ యువర్ స్కీమా. చెప్పాను కదా, కనెక్ట్ అవ్వడానికి కూడా పర్మిషన్ కావాలి, టేబుల్కి కనెక్ట్ అవ్వి డేటా చేంజ్ చేయడానికి కూడా పర్మిషన్ కావాలి. మెయిన్గా ఈ డిసిఎల్ కమాండ్స్ డీల్స్ విత్ ప్రివిలేజెస్. ఇప్పుడు ప్రివిలేజెస్లో టైప్స్ ఉన్నాయి. ఒకటి సిస్టమ్ ప్రివిలేజెస్, ఇంకొకటి ఆబ్జెక్ట్. సిస్టమ్ అంటే మనం అడ్మిన్ అనమాట. మనం ఎవరికైతే గ్రాంట్ చేస్తారు కదా, అది సిస్టమ్. ఇది ఆబ్జెక్ట్ వచ్చేసి యూజర్కి. ఈ ప్రివిలేజెస్ ఏంటంటే పర్మిషన్లు ఇవ్వడం వరకు. ఈ డిసిఎల్ కమాండ్స్లో 2 టైప్స్ ఉంటాయి, 2 కమాండ్స్. ఒకటి వచ్చి గ్రాంట్, ఎవరికైనా ఎలాంటి పర్మిషన్ అయినా ఇవ్వడం, అంటే చేంజ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, కనెక్ట్ అవ్వడానికి, డేటా మాడిఫై చేయడానికి. రీవోక్ అంటే పర్మిషన్ ఇచ్చింది వెనక్కి తీసుకోవడం. సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు, అతనికి కొన్ని పర్మిషన్స్ ఇచ్చాం డేటాబేస్లో రిక్వైర్డ్ చేంజెస్ చేయమని చెప్పి. తను చేశాడు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు తను ఆర్గనైజేషన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. సో మనం ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ వెనక్కి తీసుకోవాలి యాజ్ అడ్మిన్గా. సో అందుకు రీవోక్ కమాండ్ యూస్ చేస్తాం మనం. ఇదంతా మీరు ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ టేబుల్ ఒకటి క్రియేట్ చేశాను. టేబుల్కి యాక్సెస్ చేయడానికి నేను ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ యూజర్ ఎంఐ, నేను క్రియేట్ చేసిన యూజర్ వచ్చి ఎంఐ. ఐడెంటిఫై బై పీడబ్ల్యూడి. పీడబ్ల్యూడి అంటే నా పాస్వర్డ్, నా సిస్టమ్ పాస్వర్డ్. సో ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసి కనెక్ట్ ఎంఐ అని చెప్పి టైప్ చేస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు, కనెక్ట్ కింద పాస్వర్డ్ వచ్చి పీడబ్ల్యూడి అని ఇవ్వాలి. మీ డిఫాల్ట్ పాస్వర్డ్ కింద ఏముంటుంది. సో మీరు ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఎంఐ యూజర్ ల్యాక్స్ క్రియేట్ సెషన్ ప్రివిలేజెస్. అంటే మనం ఇందాక చెప్పినట్టు కనెక్ట్ అవ్వడానికి కూడా పాస్వర్డ్ కావాలి, ఐ మీన్ పర్మిషన్. మళ్ళీ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ సిస్టంలోకి వచ్చి చూస్తే గ్రాంట్ కనెక్ట్ టు ఎంఐ అంటే కనెక్ట్ అవ్వడానికి మనం పర్మిషన్ ఇస్తున్నాం, గ్రాంట్ సక్సీడ్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఎంఐ యూజర్ మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. పాస్వర్డ్ ఎంటర్ చేసాక కనెక్టెడ్. తర్వాత యూజర్లోనే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ ఎంప్లాయీ అంటే డేటా సెలెక్ట్ చేయడానికి కూడా మనకు పర్మిషన్ కావాలి. ఇక్కడ సిస్టమ్ డాట్ ఈఎంపీ అని ఎందుకు వచ్చానంటే ఈఎంపీ అనే టేబుల్ సిస్టంలో ఉంది, అడ్మిన్. సో సిస్టమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి మనం. అక్కడ ఎర్రర్ వచ్చింది, టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని, ఎందుకంటే దానికి కూడా పర్మిషన్ కావాలి మనకి. గ్రాంట్ SELECT సెలెక్ట్ ఆన్ టేబుల్ నేమ్, మనం ఇచ్చింది ఎంఐ. గ్రాంట్ సెలెక్టెడ్ ఆన్ ఎంఐ. మిస్సింగ్ కీవర్డ్, మనం ఇక్కడ ఏం మిస్ చేస్తున్నాం? 2. దేని మీద పర్మిషన్ ఇస్తున్నాం అని ఇచ్చాం, కానీ 2 అని ఒక కీవర్డ్ ఇవ్వడం మర్చిపోయాం. గ్రాంట్ సెలెక్ట్ EMP
టు ఎంఐ. ఎందుకంటే ఇందాక మనం టేబుల్ నేమ్ మెన్షన్ చేయకుండా అది ఎవరికి దేని మీద పర్మిషన్ ఇవ్వాలో తెలియదు కదా. గ్రాంట్ సక్సీడ్, నేను అడ్మిన్లో అయితే పర్మిషన్ ఇచ్చాను. ఇప్పుడు సిస్టంలో చూద్దాం, యూజర్లో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ system.emp. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు సెలెక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాను నేను యూజర్కి. ఇప్పుడు డేటా డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం యూజర్ నుంచి, ఎందుకంటే యూజర్ చేంజెస్ కూడా చేయొచ్చు కదా. అది అవుతుందో లేదో ఇప్పుడు మనం చూద్దాం. డిలీట్ ఫ్రమ్ EMP వేర్ కండిషన్. ఐడి వచ్చి ఐడి ఈక్వల్ టు 63. ఇప్పుడు ఈ 63 అనే ఐడిని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం డేటాబేస్ నుంచి. డిలీట్ టేబులర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎర్రర్ వచ్చింది ఎందుకంటే మనకు అడ్మిన్ ఓన్లీ సెలెక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు, డిలీట్ చేయడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు మనకి. సో మనం ఇప్పుడు గ్రాంట్ డిలీట్ ఆన్ EMP టు MI యూజర్ నేమ్ గ్రాంట్ సక్సీడ్. ఇప్పుడు మళ్ళీ మనం ట్రై చేద్దాం యూజర్లోకి వచ్చి. డిలీట్ ఫ్రమ్ EMP వేర్ ఐడి 63. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం ఇందాకే చెప్పాం టేబుల్ నేమ్ ఒక్కటే ఇవ్వకూడదు, system.table నేమ్ ఇవ్వాలి అని. మనం ముందు ఇచ్చిన క్వెరీలో EMP అని ఒకటే ఇచ్చాం, సిస్టమ్ మిస్ అవుతుంది. డిలీట్ ఫ్రమ్ one row deleted సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం, యూజర్లోనే వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ system.emp వాల్యూస్. ఐడి వచ్చి 50, నేమ్ రాజు, సిటీ వచ్చి గోవా. నేను ఇప్పుడు ఆరకిల్ SQL కమాండ్ లైన్ యూజ్ చేస్తున్నాను. సో దానికి ఇన్సర్ట్ చేయడానికి యాంపర్సెంట్ యూజ్ చేయాలి అండ్ సింటాక్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఐడి వచ్చి 51, నేమ్ వచ్చి రాజు, సిటీ వచ్చి రాజమండ్రి, RJY. ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్, మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్. మనం ఇప్పుడు యూజర్ డేటా ఇన్సర్ట్ చేయడానికి కూడా ప్రివిలేజెస్ ఇవ్వాలి. సో దానికి వచ్చి గ్రాంట్ ఇన్సర్ట్ గ్రాంట్ ఆల్ ఆన్ EMP టు MI గ్రాంట్ సక్సీడ్. ఇప్పుడు యూజర్లోకి వచ్చి డేటా ఇన్సర్ట్ చేద్దాం. 51, నేమ్ రాజు, అడ్రస్ RJY, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్.
ఇప్పుడు మనం అప్డేట్ చేద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉన్న ఒక రికార్డ్ని మనం చేంజ్ చేద్దాం. అప్డేట్ ఇంటూ సిస్టమ్ .emp set name equal to Srinu. వేర్ కండిషన్ వచ్చి 51. వేర్ ఐడి ఈక్వల్ టు 51. ప్రీవియస్గా మనం రాజు అని ఇన్సర్ట్ చేసిన నేమ్ని ఇప్పుడు శ్రీను కింద అప్డేట్ చేస్తున్నాం, అది కూడా యూజర్లోంచి. ఇన్వాలిడ్ ఎందుకు వచ్చింది మనకి? అప్డేట్ సిస్టమ్ అప్డేట్ ఇంటూ ఇచ్చాం కదా, అప్డేటెడ్ 1 row హ్యాస్ బీన్ అప్డేటెడ్. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్గా రాజు అనే డేటా ఇప్పుడు శ్రీను అయింది. కండిషన్ వేర్ ఐడి ఈక్వల్ టు 51. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనం system.emp అని ఇవ్వాలి. system.emp. ఇప్పుడు మనకి టేబుల్ ప్రింట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఐడి 51 దగ్గర శ్రీను అని అప్డేట్ అయింది. ప్రీవియస్గా ఇట్ వాజ్ రాజు. ఇప్పుడు పర్మిషన్స్ ఎంఐ యూజర్కి ఇచ్చినవి రివోక్ చేసుకుందాం. సిస్టంలోకి వచ్చి రివోక్ డిలీట్ అనే ఒక ప్రివిలేజ్ని నేను రివోక్ చేసుకుంటున్నా. రివోక్ డిలీట్ ఆన్ EMP టు MI. ఫ్రమ్ MI నుంచి తీసుకోవాలి కదా. రివోక్ సక్సీడ్. ఇప్పుడు యూజర్లోకి వచ్చి డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. డిలీట్, హియర్ ఇట్స్ డిలీట్ ఫ్రమ్ సిస్టమ్ వేర్ ఐడి ఈక్వల్ టు 63 టేబుల్లో లేదు కాబట్టి మనం ఏదో ఒక ఐడి సెలెక్ట్ చేద్దాం. అగైన్ ఇట్ వాస్ శ్రీను. డిలీట్ చేయలేదు ఎందుకంటే ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్, బికాస్ వీ ఆల్రెడీ రివోక్డ్ ద గివెన్ ప్రివిలేజెస్ ఫర్ డిలీటింగ్ డేటా ఫ్రమ్ EMP. ఇప్పుడు రివోక్ ఆల్ ప్రివిలేజెస్, మొత్తం యూజర్కి ఏ ప్రివిలేజెస్ ఉండవు. ఇన్సర్ట్ చేయలేడు, సెలెక్ట్ చేయలేడు, డిలీట్ చేయలేడు, ఏమీ చేయలేడు. మొత్తం అన్నీ రివోక్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేయడానికి కూడా లేదు. వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ బికాజ్ వీ ఆల్రెడీ రివోక్డ్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ EMP ఫ్రమ్ MI. ఇప్పుడు మనం ఒకసారి కనెక్ట్ అవుదాం. కనెక్ట్ ప్రివిలేజ్ కూడా రివోక్ చేసుకోవాలి. కనెక్ట్ MI, పాస్వర్డ్ PWD. కనెక్టెడ్. మీరు ఇక్కడ యూజర్లో చూడొచ్చు. ఇప్పుడు సిస్టంలోకి వచ్చి కనెక్ట్ ప్రివిలేజ్ కూడా రివోక్ చేసుకుంటా. రివోక్ కనెక్ట్ ఫ్రమ్ MI. రివోక్ సక్సీడ్. మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేద్దాం. యూజర్లోకి వచ్చి కనెక్ట్ MI, పాస్వర్డ్ PWD. మీరు ఇక్కడ చూడొచ్చు, యూజర్ MI ల్యాక్స్ క్రియేట్ సెషన్ ప్రివిలేజెస్. మనం మొత్తం అన్ని ప్రివిలేజెస్ వెనక్కి తీసేసుకున్నాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇది మీ ఎవరికన్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.